పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇది చిన్నదే కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో పదవి రావాలి, పదవి రాకుండా ఆపడానికి అంత ఇదిగా ఉంటుంది. అట్లాంటి ఒత్తిడిలో కూడా తట్టుకొని రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ లో ఒక వ్యక్తిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్టు మనం అదృష్టంగా భావిస్తున్నాము. అది ఇప్పుడు చెప్పినట్టుగా అతనిలో ఉన్న ఆ జిల్లు, ఆ యాక్టివ్నెస్ ఉండబట్టి అది చుట్టుకుపోయి కూడా ఉంది. ఇప్పటికీ చెప్తున్నా సగర్వంగా, ఇప్పుడున్న రాష్ట్ర క్యాబినెట్ లో సగం మందితో డైరెక్ట్ గా మాట్లాడగల శక్తి ఒక రాజాకే ఉన్నది, అనుమానం లేదు. నిన్నగాక మొన్న ఉగాది నాడు శ్రీధర్ బాబు గారు వారి ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోవడం, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్టి కావచ్చు, ఎవరైనా సరే పొన్నం ప్రభాకర్ ఇట్లా పోతే మాత్రం ఖచ్చితంగా రాజాని కలవాలి. రాజా ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఎటువంటి ఆశయం లేకుండా, ఎటువంటి నిస్వార్థంగా చేస్తున్నాడు కాబట్టి రాజాకి ఆ గుర్తింపు ఉన్నది. కానీ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇంకా చాలా చాలా వస్తుందని ఆశ పెట్టుకున్నాను. పరిస్థితి వచ్చింది, ఏదో ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బాబు మా స్థితికాయి బాబు అంటే సరే, ఉన్న పరిస్థితుల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవచ్చు. కానీ ఈ స్థాయి కాదు రాజాది. కార్పొరేషన్ చైర్మన్ అర్హత పూర్తిగా ఇంతకంటే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఎంతో మంది చూసాము. ఏదో పార్టీని చూసిన వాళ్ళకి రాగానే ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ మేము చెప్పుకోదలుచుకోలేదు, కానీ బాధ అనిపిస్తుంది. కానీ మా సోదరుడు, మా అధ్యక్షుల వారు ఈ స్థాయికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సమావేశాన్ని ఇంత సింపుల్ గా చేస్తుంటే గౌరవం శ్రీ కట్ల మనీష్ కుమార్ గారు, శ్రీ సీతారాం సందాంత ప్రవక్త వేణుగోపాలాచార్య గారు, గౌరవనీయులు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వాణిజ్యవేత్త వేణుగోపాలరావు గారు త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం వల్ల నిర్వహించబడుతున్న సభగా జరుగుతుంది. అభిమానానికి ఆప్యాయతకు విశేషణ వారి సంఖ్యకు సంబంధం లేదు. మనవాళ్ళు, ఆప్తులు, సన్నిహితులు ప్రత్యక్షంగా ఉన్నారు. ఎంతో మంది ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా వారు కూడా ఎంతో సంతోషించి శ్రీ చంద్ర రాజేశ్వరరావు గారికి అభినందనలు అందజేస్తారన్న విషయాన్ని నేను భావిస్తున్నాను. సుమారు 1990 సంవత్సరంలో నాటి గౌరవనీయులు, మనందరికీ కూడా పూజనీయులు, సర్దార్ బిరుదు ప్రజలతో పొందినటువంటి మాన్యులు స్వర్గీయ శ్రీ చక్రం శ్రీనివాసరావు గారి సత్కారంలో కూడా ఇదే ప్రాంతంలో జరిగిన విషయాన్ని నేను కూడా తెలియజేస్తాను. నాడు వారు ఏమన్నారంటే, బ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి, బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి మీ అందరితో పాటు నేను కూడా జోలే పట్టుకొని తిరుగుతానని ఒక గొప్ప మాట ఆ రోజు వారు యొక్క ప్రభావిత ప్రాణంలో తెలియజేస్తాను. అంతేకాకుండా బ్రాహ్మణులు అంటే బలహీనులు కాదు, బ్రాహ్మణుల మీద ఎవరైనా చిన్నపాటి ఇసుకరాయి వేసినట్లయితే మనందరం కలిసి కూడా ఇటుకతోటి సమాధానం చెప్పేటువంటి బలాలు బ్రాహ్మణులు కూడా స్వర్గీయ శ్రీ చక్ర శ్రీనివాసరావు గారి ఉద్ఘాటించిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మన చక్రం రాజేశ్వరరావు గారు అంటే ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు సూర్యాపేట. ఎందుకంటే నేను ఒక్కడికి వచ్చినాను, చక్రం రాజేశ్వరరావు గారికి ఫోన్ చేసి ఏ బ్రాహ్మణైనా పెద్దోడు కానీ చిన్నోడు గారు 30 చిన్న వయసులో ఉన్నవాడు ఇప్పుడు కొత్తగా సూర్యాపేటకు వచ్చిన బ్రాహ్మణులైనా సరే ఫోన్ చేసి అన్న నాకు ఆపద ఉంది అంటే ఎక్కడైనా ఉందండి 5 నిమిషాలు వస్తుంది. నాకు చాలా అర్థం కష్టపాలు ఏంటంటే తెలంగాణ గొడవలు బ్రహ్మాండంగా జరుగుతున్న సమయంలో మా తమ్ముడు తోడుతాడు. అయితే అది మన ప్రైవేట్ బస్సు మాట్లాడుతున్నాం. అప్పుడు రేపనంగా ప్రైవేట్ బస్సు ఆంధ్రాకి రానన్నాడు. ఏం చేయాలి తెలవదు. ఎమ్మడే అన్న రాజన్న ఎట్లా అన్నానగానే అప్పుడు మన రామరెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మడే పాపం తెలంగాణ
వచ్చినా కానీ 5 గంటల నుంచి 9 గంటల వరకు సీఏ గారితో మాట్లాడి రాత్రి మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఇక లాస్ట్కి ఎస్ఎల్ఎన్ స్కూల్ బస్సు మాట్లాడి మనకి సెక్యూరిటీ ఇప్పించి మరి మన పంపించడం జరిగింది. అంటే వారి గురించి చెప్తారు. నాకు జరిగిన వాళ్ళకి ఎప్పుడైనా అన్నట్టు ఇంకోటి ఏంటంటే మన సూర్యాపేటల ఏ బ్రాహ్మణుడు ఇంట్లో ఎవరు చనిపోయినా పెంచినా పిల్లల ముందు నిలబడి వారికి అన్ని విధాలుగా అంటే మనకి వాళ్ళని ఒంటరిగా బయటలో మాట్లాడడం అన్ని చేస్తారు. చక్కదరగా ఏంటంటే బ్రాహ్మణులు చేసి మొత్తం 5 లేదా అక్కడ ఉండి వెళ్ళిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి మన తిరుమలగిరి దగ్గర ఒక చిన్న ఆచార్యంలో చిన్న పూజ పనిచేస్తుంటారండి. ఇక్కడ మన కనకాక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పడ్డారు. వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి ఏం తెలియదు. అయితే ఎవరో నాకు ఫోన్ చేశారు, అలా ఇట్లా మీ బ్రాహ్మణులు అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు ఎట్లా అని చెప్తే పెళ్లి చేస్తున్నాం. మెమరీ సాయంత్రం ఉంటే ఆయన కూర్చోబెట్టి లాస్ట్ అంతా వెళ్ళి మనకంత రాజకీయంగా లేదు కదా అన్న రాజన్న ఇట్లా సంగతి మన బ్రాహ్మణులు అంతా యాక్సిడెంట్ అంటే 5 నిమిషాలు హాస్పిటల్కి వచ్చారు. అక్కడ మాట్లాడి సెట్ చేసి పొజిషన్ వచ్చిండ్రు. అది తెలిసినప్పుడు ఆయన పట్టించుకుంటూ ఇవ్వలేదు. అక్కడ మాట్లాడి వాళ్ళకి సెట్ చేసి వాళ్ళకి ఎక్కడ చూపించి అది చేసిన తర్వాత వాళ్ళకి ఫ్యాక్టర్స్ అని 8 ఫ్యాక్టర్స్ అని ఇన్సూరెన్స్ కూడా వచ్చేటట్టు తర్వాత చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తుందంటే మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యాపేట అయితే నాకు తెలిసి ఎవరింటికైనా ఆయన వచ్చినాయని అందరి దగ్గరికి వచ్చిన వ్యక్తి కాబట్టి అసలు మన ఆదరణ గారు మన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర సెక్రటరీగా పదవి అలంకరించడం కూడా చాలా సంతోషదాయకం. ఇదే కూడా కావాలని నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను కోదాడు పట్టణం యొక్క బ్రాహ్మణ సంఘం వారికి మరియు హుజూర్నగర్ బ్రాహ్మణ సంఘం వారికి సూర్యాపేట బ్రాహ్మణ సంఘం వారే ఆదర్శ వారి యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అందువల్ల ఈ బ్రాహ్మణ సంఘం ఇంకా మంచి కార్యక్రమాలు చేసి బ్రాహ్మణ జాతిని సమస్యలు ఏమైనా ఉంటే చాలా సంతోషంగా ఉంది. రాజా గారి గురించి ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పడం అనేది జగన్మోహన్ బ్రాహ్మణుడికి జరిగి వాడినట్టే ఉంటుందేమో. వారి స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డారు అనేది వారికి తెలుసు. రాజకీయం తెలిసిన చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు. నిన్ననే విన్నాను ఒకరి నుంచి, పైకి రావాలంటే ఒకరిని తొక్కాలి అని. నా ఉద్దేశం అది ఉండదు. ఒకరిని తొక్కకుండా ఒకరిని చేయి అందుకుని పైకి ఎక్కచ్చు అనేది నా ఉద్దేశం ఉంటుంది. రాజా గారు అలా వచ్చారని నేను భావిస్తున్నాను. వారు అలాగే పైకి ఎక్కాలని కూడా భావిస్తున్నాను. అందరికీ చాలా తక్కువ సమయంలో ముగిస్తున్నాను. తన క్రిషన్ పీరియడ్ని వారు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు మేము దగ్గరికి చూసేటువంటి రోజులవి. వారు ఎంతో బాధపడ్డప్పటికీ వారి పార్టీని విడవకుండా కృత నిశ్చయంతో వారు ముందుకు పోయి ఈరోజు వారికి పదవి రావడానికి నేను అదొక కారణంగా నేను భావిస్తూ ఉన్నా. వారు ఎంత కష్ట నష్టాలు వచ్చినప్పటికీ సూర్యాపేటలో ఉండేటువంటి బ్రాహ్మణులు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అయినా మేమందరం కూడా వారికే సమస్యలు చెప్పేటువంటి వాడు. వారే మా సమస్యలని కూడా దాదాపుగా తీర్చేటువంటి సందర్భాలు పోగొల్లరు. అది 1 కాదు 2 కాదు, ఎన్నో సందర్భాల్లో మాకు ఒక పెద్దగా, మాకు ఒక అన్నగా ఇంత ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ కూడా రాజేశ్వరరావు గారి మీద ఒక పల్లెత్తు మాట అనేటువంటి సందర్భం కూడా మేము చూసినాం. కాబట్టి వారి యొక్క గొప్పతనానికి ఇంతకంటే మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి వారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసేవారు. ముందు కూడా వారు జిల్లా పదవులు గంగాలే చైర్మన్ వస్తుందని చెప్పేసి మేము ఒకసారి భావించినాం. వారు ముందు కార్పొరేషన్ పదవి ఇటువంటి యొక్క పదవుల్లో వారు ఇంకా ముందు వెళ్ళాలని చెప్పేసి మేము భావిస్తూ మేము ఈ రోజు నుంచి మొదటి నుంచి కూడా వారు వెళ్ళవేళ్ళ మేము వారి వెనకాలే నడుస్తూ వస్తున్నాం. ముందు కూడా వారి వెనకాలే నడుస్తూ. కాబట్టి ఇటువంటి రాజేశ్వరరావు గారికి దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి బ్రాహ్మణుల యొక్క అందరి తరఫు నుంచి కూడా నేను వారిని అభినందిస్తూ ఉన్నా. వేరే ఏదైనా చుట్టుపక్కల 200 గ్రామాలలో మన దొరలు దేశముఖులు ఉన్నారు. మన వారు అక్కడ కానీ లేకపోతే హైదరాబాద్లో దాదాపుగా మన బంధుమిత్రులందరూ హైదరాబాద్లో రిలేటెడ్గా ఉంటారు. అక్కడ కానీ నేను ఎక్కడ శుభకార్యం చేసినా అందులో 80% రాజేశ్వరరావు గారు వచ్చి అక్షంతలు వేసే శుభకార్యం ఖచ్చితంగా ఉంటారు. అందుకని ఆయనతో నాకు ఉండే ఎక్కువ అనుబంధం ఏంటంటే నేను పోయి చేయించిన ప్రతి ఒక్క శుభానికి
వారు రక్షించలేయడానికి ఖచ్చితంగా వచ్చేది. ఎప్పుడైనా మన బ్రాహ్మణ బంధువులలో సూర్యాపేట అనగానే రాజేశ్వరరావు గారి పేరు ఫస్ట్ వస్తుంది. ఎవరైనా సూర్యాపేట శుభలేఖ రాయాలన్నా ఖచ్చితంగా రాజేశ్వరరావు గారి పేరు రాస్తారు. ఒకటి వరకు నాకు అనిపించేటువంటి ఒక మాట, నేను అది కాంగ్రెస్ పార్టీ తరఫున పదవి పెద్దదై ఉండొచ్చు, కానీ వాస్తవంగా చెప్పాలి అంటే రాజేశ్వరరావు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్పొరేషన్కు చైర్మన్ అయ్యేటువంటి వ్యక్తి కలిగినటువంటి వారు. మనకు సహజంగా మనమంతా ఏంటి అంటే మన బ్రాహ్మణ బంధువుల్లో మన వాళ్ళకి ఏంటి అంటే అల్ప సంతోషులము అంటారు. మనం ఏదైనా ఒక చిన్నది మనకు దొరికినా కూడా మనం ఏదో వచ్చేసినాము అనేటువంటి ఒక ఆనందాన్ని పడిపోతుంటాం. పార్టీ పరంగా అది పెద్ద పదవి, బాధ్యత కలిగినటువంటి ఒక పదవి. కానీ ప్రభుత్వ పరంగా ఇవాళ మన బ్రాహ్మణులకు చెందవలసినటువంటి యొక్క ప్రయోజనాలు చాలా కుంటుపడి ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మన అర్చకులకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సర కాలంలోనే ఒక స్థితిగతులన్నింటినీ కూడా తెలుసుకొని మన దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు 380 కోట్లు నిధి ఉందండి అర్చక వెల్ఫేర్ ఫండ్, బ్రాహ్మణ పరిషత్ దానికి సంబంధించినటువంటి దాన్ని సంక్షేమ నిధి అంటారు దాన్ని. అసలు చాలా మందికి తెలియదు మనం ఏం పొందొచ్చో తెలియదు. మనకు ఉపనయనాలు, వివాహాలు, గృహ నిర్మాణం చేసుకుంటే వాటికి వచ్చేటువంటివి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవాలయాల్లో అర్చకుడుగా చేసేటువంటి వారు రిటైర్మెంట్ అయితే ఇదివరకు నామమాత్రంగా ఎంతో కష్టపడి తిరిగితే కానీ ఒక 4 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి వారు, తర్వాత వాళ్ళకి పెన్షన్లు కానీ ఇది కానీ ఏమి ఉండేటువంటి లేని పరిస్థితి ఉన్నటువంటి దాన్ని ఈ మధ్య కాలంలో దానికి 8 లక్షలకు పెంచి ఈ మధ్యలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అవి మొన్న ఈ మధ్యనే చెక్ చేసి అందరికీ సుమారుగా ఒక 70-80 మందికి అవి అందించడం జరిగింది. త్వరలో వారు ఆ పదవి ఉంటూ కూడా మనకు ఉన్నటువంటి ఒక ఆ బ్రాహ్మణ పరిషత్ ఆ చైర్మన్ అనేటువంటి ఆ పరిషత్తుని ఇంకా ఏర్పాటు మనం చేయలేదు. రాజా గారు లాంటి వారిని ఆ పరిషత్తుకు ఒక చైర్మన్గా పెడితే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణులందరికీ కూడా లబ్ధి చేకూరుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రకరకాల ఉన్నటువంటి ఒక పరిషత్తులకు అన్నిటికీ కూడా కులాల వారిగా, మతాల వారిగా ఎన్నెన్నో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వాటిలో మనకు చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి. కలిగి చివరి వారికి కూడా చెందాలి అనేటటువంటి ఒక మనస్సు కలిగినటువంటి ఒక రాజా గారికి అలాంటి ఉన్నతమైనటువంటి ఒక పదవులు తప్పనిసరిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థానానికి చేరేటువంటి యొక్క నేను కోరుకుంటున్నాను. వారు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించడం చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఇంకా మరెన్నో పదవులు తప్పనిసరిగా వారు అధిరోహించాలి అని నిత్యము ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రదర్శన చేసిన మనిషి వెరీ సిన్సియర్ పార్టీ కార్యకర్త, పార్టీ కష్ట సమయంలో పార్టీ జెండా మోసిన పార్టీ కార్యకర్త. అండ్ ఆల్సో ఇంగ్లీష్లో అంటారు లీడింగ్ ఫ్రమ్ డిఫరెంట్. ఎప్పుడు చూసినా కానీ రాజా మీకు అక్కడే కనపడతారు. తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ముందరే ఉంటారు. ఏ ఉపన్యాసానికైనా చికెన్ రాజేశ్వరరావు ఉంటారు. ఎవరికైనా ఉపన్యాస స్క్రిప్ట్ రాసి ఇవ్వాలంటే చికెన్ రాజేశ్వరరావు ఉంటారు. ఏ పెద్ద లీడర్కైనా, ఏ చిన్న లీడర్కైనా. కానీ పార్టీ పదవికి వచ్చేసరికి మనము చికెన్ రాజేశ్వరరావు దూరం. సో ఇన్ని సంవత్సరాలకి ఇది కూడా ఏంటి, బ్రాహ్మణులు అంటే ఓన్ మెరిట్, మన ఓన్ మెరిట్ కేసులు. సో ఆ ఓన్ మెరిట్ కేసులో చికెన్ రాజేశ్వరరావుకి ఈ రోజున పార్టీ పదవి వచ్చింది. ఇది ఏదో ఒక రికమెండేషన్ తోటి వచ్చిందో, లేకపోతే ఎవరు పైనుంచి సడన్గా ఢిల్లీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ కాదు. తను పార్టీలో కష్టపడి తన కష్టానికి ఇన్ని సంవత్సరాలకి ఫలితం దక్కింది. ఇంకొక చిన్న విషయం,
నేను మాట్లాడే ఏ మాటలు రాజకీయాలకు సంబంధించిన కాదు. నాకు రాజకీయాలు అసలు సంబంధం లేదు. దీంట్లో పార్టీలతో సంబంధం ఏముంటుంది? అందులో చేసేది బ్రాహ్మణ సంఘం. నిజంగా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట తరఫున రాజేశ్వరరావుకు సన్మానం చేసినా దాన్ని కూడా పోతుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. వాడు నా కుటుంబ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా పోతాను నేను. అయితే ఏదేమైనా రాజేశ్వరరావు మరి ఇన్నాళ్ళు చేసిన యొక్క శ్రమ అనుకోండి, వాని యొక్క కష్టం అనుకోండి, వానికి అసలు ఎప్పుడో జరగాలి, వానికి ఎప్పుడో జరగాలి. ఈ పదవి అనేది చాలా చిన్నది, నా ఉద్దేశంలో కూడా చిన్నది. నిజంగా కూడా చాలామంది వక్తలందరూ చాలామంది మాట్లాడి రాజేశ్వరరావుకి ఇంకా పెద్ద పదవి వస్తే బాగుంటుంది. నిజంగా కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేసినాను. నేను రాజాకి జనరల్గా చాలా పెద్ద పదవి వస్తుందని, అంటే వచ్చిన పదవి చిన్నదని నేను అనను, కానీ ఇంతకంటే మంచి పదవి వస్తుంది. ఎందుకంటే వీడు పార్టీ యాక్టివిటీస్లో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ జెండా 30 సంవత్సరాల నుంచి మోస్తూ ఉన్నాడు. మళ్ళా ఇంకా పార్టీ బాధ్యతలు ఇచ్చిండు వీరికి. ఇంకేదైనా మంచి పదవి వస్తే బాగుంటుండే రాజాకు అని చెప్పేసి ఎదురు చూసిన దాంట్లో మేము కూడా ఉన్నాం. సరే, పార్టీ నిర్ణయం, దాన్ని ఎవరు కాదని లేరు. మరి పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నా కూడా అది చిన్నదన్న పదవి అయితే కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో జనరల్గా నెట్టుకొని రావాలని అంటే ఢిల్లీ లెవెల్లో పరిచయాలు ఉండాలి, కింద వీళ్ళని పంపించాలి. 1-2 కులాలే ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న యొక్క సందర్భం లోపల అసలు బ్రాహ్మణునికి అవకాశం రావటం అనేది అసలు చాలా గొప్ప విషయం. అది నాకు తెలిసి పవన్ కుమార్ శర్మ అనుకుంటారా, పవన్ కుమార్ శర్మ మొన్న ఫోన్ చేసినాడు. ప్రసన్న కుమార్ శర్మ నాకు ఫోన్ చేసాడు. అన్నా, నేను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శికి ఎన్నికైనా, రాజేశ్వరరావు నేను ఇద్దరమే ఉన్నాం బ్రాహ్మలో, మరి టీపీసీసీలో, ప్రదేశ్ కాంగ్రెస్లో అని చెప్పేసి అనుకోండి. కనీసం 2 బ్రాహ్మణుల కన్నా అవకాశం దొరికింది కదా. ఎందుకంటే అసలు బ్రాహ్మణులు ఉనికే పోతుంది రాజకీయంగా. అసలు బ్రాహ్మణుడు అన్నట్టు అవకాశం లేనే లేదు. అసలు వీడు బ్రాహ్మణుడు అనంటే మీ దగ్గర డబ్బులు లేవు, బ్రాహ్మణుడు అంటే దగ్గర కులబలం లేదు. ఈ పరిస్థితులు ఉన్న సందర్భంలో కూడా రాజాకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక ఎందుకంటే వీడు చక్లం శ్రీనివాసరావు గారికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వారసుడిగా రాజా కొనసాగుతాడు, టీఆర్ఎస్ పార్టీలో నేను కొనసాగుతాను. శ్రీనివాసరావు గారు రాజకీయ వారసులుగా ఖచ్చితంగా వాడు ఆ పార్టీలో ఉంటాడు, నేను ఈ పార్టీలో ఉంటా. ఏ పార్టీలో ఎవరు ఉన్నా కూడా అందరం ఒకటే. ఖచ్చితంగా బ్రాహ్మణుల గురించి కొట్లాడేది బరాబర్. మా వీలైనంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేను చేస్తా, కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాడు చేస్తా. అందులో అయితే డౌటే లేదు. నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చినప్పుడు పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ అన్నాడు మళ్ళీ ఈ మాట, నీ స్థాయికి నేను ఇది కానే కాదు, కానీ నిన్ను ఏదో బ్రాహ్మణ పరిషత్తులో మెంబర్కి ఇచ్చిన. ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చిన, ఒక చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 800 మందికి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేసిన. 800 మందికి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నల్లగొండ జిల్లా బ్రాహ్మణుడు అని చెప్పేసి అనగానే నేను రమణాచార్య గారితో కొట్లాడేది. మా నల్లగొండ జిల్లా ఇస్తావా ఇయ్యవా అని కొట్లాడాను. దాదాపుగా ఒక 30 మందికి అంటే ఈ 800 మందికి ఏమో దాదాపుగా 5 లక్షల రూపాయల లోన్లు ఇప్పించినాము. ఒక 30 మందికి బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి 20 లక్షల రూపాయలు లోన్ ఇప్పించినాము. మేమంటే పోయి చెప్పలేము శ్రీధర్ బాబు, కానీ నీకు దగ్గరనే ఉన్నాడు కాబట్టి నీ యొక్క పరిచయాలను దగ్గర పెట్టుకొని, నీ యొక్క పరిచయాలను ఉపయోగించుకొని బ్రాహ్మణులకు ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాం. ఎందుకంటే మన ఏకైక ప్రతినిధి రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీధర్ బాబు ఒక్కడే కాబట్టి బ్రాహ్మణులకు ఏ విధంగా చేయగలుగుతాం అని చెప్పేసి ఆలోచన చేసి చేయమని చెప్పి నేను రాజాకి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నాకు పదవి వచ్చింది కాబట్టి మన వాళ్ళం అంటే బ్రాహ్మణ సంఘం తరఫున ఒక చిరు సన్మానం చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు నిన్న సాయంత్రం మా అన్నగారు తలకమల వేణుగోపాలరావు వారు అయితేంది, పూర్ణచంద్రరావు వారు అయితేంది కలిసి కూర్చొని ఒక ఆలోచన చేసి ఫోన్ చేసినారు. రాజా రేపు నీ ప్రోగ్రాం ఏంటి అని నిన్న సాయంత్రం 5:30-6 గంటలకు ఫోన్ చేసినారు.
ఎందుకన్నా నేను సూర్యాపేటలో ఉంటా, 23, 24 అందుబాటులో ఉంటాను. హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది, అక్కడ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాల్సిందే. అంటే రేపు ఆదివారం కాబట్టి మేము ఒక కార్యక్రమం పెట్టదలుచుకున్నాము, నీకు తప్పనిసరిగా తలపెట్టినాము. సూర్యాపేట బ్రాహ్మణ సంఘం నుంచి ఎంతమంది వచ్చినా సరే ఒక చిరు సన్మానం, చిరు కార్యక్రమం చేయబట్టినావు, నువ్వు ఒప్పుకోవాలి, దానికి నువ్వు రావాలని చెప్పినాను. వెంటనే నేను కాదనలేకపోయినా, సరే కానీ అని నేను చెప్పిన. సో నేను ఆ కారణీయండి అని చెప్పబట్టి ఒక కార్యక్రమం అరేంజ్ చేసిన. దీంట్లో నిజంగా ఇందాక పెద్దలు ఒక్కరందరూ చెప్పినారు, రావటం సంఖ్య ఎక్కువని కాదు, ఎంత ఆత్మీయతతోని చేసింది అనేది ఇంపార్టెంట్. నిజంగా ఆ ఆత్మీయత ఇప్పుడు కనబరిచినట్టు నేను చూశాను, నాకు చాలా నిండుగా సంతోషంగా అనిపించింది. కాకపోతే నా గురించి ప్రతి ఒక్కరు కూడా అందరూ పెద్దవారే మాట్లాడింది. రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు గారు అంటే నాకు నిజంగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అందరూ అరే రాజా 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 బామ్మని అదిని పిలిచేవాళ్ళు, సన్మానానికి వచ్చేవారు కదా రాజేశ్వరరావు గారు అని చెప్పి దూరం తీసేది మాట్లాడినారే, ఇటువంటి సన్మానం నాకు అవసరమని కూడా అనిపించింది ఒకసారి. నిజంగా ఎంత పెద్దవాడినైనా మీ అందరి దగ్గర, మన బ్రాహ్మణుల దగ్గరనే, మీ తోటి బ్రాహ్మణుగానే ఉంటా, మీ తమ్ముడుగానే ఉంటా, మీ బహుమతిగానే ఉంటా, మీ అందరి సహోదరుడిగానే ఉంటా తప్ప నన్ను పెద్దగా చేసి దయచేసి ఎప్పుడు కూడా చూడకండి, నాకు అది నచ్చదు వాస్తవాన్ని. మీ అందరితో పట్టుకుంటేనే నాకు సంతోషం. అఫ్కోర్స్ పల్లెల్లో పెద్ద పల్లె రాదు వస్తుండొచ్చు, రాజకీయాల్లో రాణిస్తుండొచ్చు కాదు, మన దగ్గర మొట్టమొదటి మీ అందరి దగ్గర ఒక బ్రాహ్మణ సంఘ సభ్యుడు మాత్రమే, తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. నిజమే మీ అందరూ చెప్పింది, నేను పుట్టుకలోని పేదవాడిని అయిండొచ్చు, కానీ గుణానికి మాత్రం పేదవాడిని కాదు. మీ అందరూ చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది. నిజంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా సమాజంలో బ్రాహ్మణులు అంటే సమాజంలో కూడా మనం ఒక భాగమే. బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఎవరు ఆదుకునే నాదుడు లేడు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది అయినా సరే, చాహే పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, బయట చిన్న చిన్న పంచాయతీలు కావచ్చు, గొడవలే కావచ్చు, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకునే నాయకుడు ఎవరు లేకుండే. నేను బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన నాది, ఈ బ్రాహ్మణులకు ఏదో ఒకటి చేయాలి, నాకు చేతనైంది చేయాలి, నాకు తోచింది చేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు దాకా నా దృష్టికి వచ్చిన ఏ పనినైనా సరే అది బ్రాహ్మణులకు సంబంధించింది అయితే తప్పనిసరిగా దానికి అటెండ్ అయ్యి నా శక్తుల చేతనంతగా బ్రాహ్మణ సమాజానికి, బ్రాహ్మణ సంఘం సభ్యులకు సేవ చేస్తూనే వస్తా ఉన్నా. ఇదొక భాగం అయితే, ఇది చేస్తూనే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంతక ప్రజలందరూ చెప్పిండ్రు. మా తాతగారు సకిలం శ్రీనివాసరావు గారు అందరూ కూడా సుపరిచితే. సకిలం శ్రీనివాసరావు గారు రాజకీయాలకు రావడానికి కారణం మా తాతగారు, అంటే మా నాన్నగారు శ్రీనివాసరావు గారే మా చిన్న తాతగారు, అనిల్ కుమార్ గారి తాతగారు, మా తాతగారు, ఇద్దరు సొంత అన్నదమ్ములు. మా తాతగారు పెద్ద, ఆయన రజాకార్ల మూమెంట్లో మా తాతగారిని, ఆయన అతి చిన్న వయసు, అంటే మా నాన్నగారు 3-4 సంవత్సరాలు ఉన్న సమయంలో మా తాతగారిని రజాకార్లు అత్యంత దారుణంగా తలను మొండాన్ని వేరే చేసి రాగడప గట్టులో వేయడం జరిగింది. అంత హృదయ విదారకర ఘటన చూసి సకిలం శ్రీనివాసరావు గారు, అరే ఈ కమ్యూనిస్టులు ఈ విధంగా చేస్తారా, ఇంత అన్యాయమా అని చెప్పి వారి మీద కక్ష కట్టుకొని, వారి మీద కోపంతో యాంటీ కమ్యూనిస్టుగా తయారై కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి రాజకీయం చేస్తూ కమ్యూనిస్టులు ఏర్పాటడం జరిగింది. కమ్యూనిస్టులకు సింహస్వప్నంగా మారి కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో జెండా ఎగరేసిన ఘనత సకిలం శ్రీనివాసరావు గారు. ఆయన వారసుడిగా చాలా గర్వంగా ఆయన వారసుని నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. ఆయనంత చేయలేకపోయిండొచ్చు, అందరూ శ్రీనివాసరావు గారు నువ్వు వెలుగుండాలే, మరో సకిలం శ్రీనివాసరావు నువ్వు చేయాలని చెప్పి, ఇది సాధ్యం కాదు సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అటువంటి మన మరొకసారి పుట్టలేడు పుట్టబోడు కూడా. ఆయనను అనుసరించి ఆయన చేసే కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని పార్టీ కార్యకర్తలకైతుంది, బ్రాహ్మణ సంఘాలకైతుంది సహాయపడతా దోదం చేస్తా. కానీ అంత పెద్ద వ్యవహారం చేయడం అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు. ఆ రోజుల్లో సాధ్యమైంది ఆయన మహానుభావుడు కాబట్టి, ఏది ఆశించకుండా చేసింది కాబట్టి. ఆయన అడుగుదారుల్లోనే సంపాదన జయంతో నేను పనిచేయట్ల. రాజకీయంలో నిజంగా అందరూ చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. నానా కష్టాలు ఎదుర్కొన్న అంతకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాలు. అందరూ అడుగుతారు, రాజా ఏంటిది నీ చేతకంతరమా, డబ్బులు సంపాదించే విజయం నీకు తెలవదా,
లేకపోతే ఎందుకు నువ్వు అసలు డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు? ఇంకా ఒక్కొక్కరు నిన్న ఈరోజు సర్పంచ్గా పోటీ చేసినాడు, వార్డు మెంబర్గా పోటీ చేసినాడు, ఏం లేకుండా ఉన్నాడు, ఇన్నోవా కార్లు ఇల్లు కట్టుకొని శోకులారాడిగా బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడే. నీకేం తక్కువైంది? నీకు ఎందుకు అవకాశం లేవు? పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి, ఎందుకు నువ్వు సంపాదించుకోవట్లేదంటే నా పద్ధతి అది కాదు అని చెప్పిన డిస్కషన్ కాదు. ప్రజాసేవ చేయడమే ధ్యేయం నాది, నీతి నిజాయితీ నిబద్ధతను పనిచేయాలి, ఏది ఎవరైనా కానీ ఎట్లయినా కానీ అని చెప్పి దానికి నా కుటుంబ సభ్యులు, నా సత్యమైన అవుతుంది, నా కొడుకు అయితే, నా బిడ్డ అవుతుంది, నా అల్లుడు అవుతుంది, పూర్తిగా సహాయ సహకారం అందించినారు. నిజంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కాలంలో ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాము, ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని నష్టాలు పడ్డాము, ఎన్ని అగచాట్లు పడ్డాము, ఎన్ని పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము అని చెప్పి నమ్మి పనిచేశాను. ఇదొక భాగం. అయితే పార్టీలో పదవులు రావంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం ఇందాక మా బాబాయ్ గారు చెప్పినారు, వాస్తవం. జిల్లా నాయకత్వాన్ని నప్పించాలి, రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పి ఇంతమందిలో ఇక్కడి నుంచి లిస్ట్ ఒకటి పంపిస్తే జిల్లా స్థాయిలో యాక్సెప్ట్ చేయాలి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి పోవాలి, రాష్ట్ర స్థాయిలో తీవ్రమైన చర్చ జరుగుతుంది, రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి పోవాలి. అక్కడ పోయిన తర్వాతనే ఈ యొక్క పదవుల పంపకం అనేది పందరం అనేది జరుగుతుంది. దీనికోసం చాలా సమయం పట్టింది. మీ అందరూ కూడా తెలుసు, ఈ మధ్యన పేపర్లో చూసుంటారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చక్రం రాజేశ్వరరావు ముందు వరుసలో ఉండని కూడా పేపర్లో వచ్చింది. వాస్తవం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా నేను ముందు వరుసలో ఉన్నమాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ఏం ఆలోచన చేసిందో తెలియదు. మంత్రులు అందరూ, పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అందరూ కలిసి కూర్చొని ఈ రాజేశ్వరరావు ఈ యొక్క పిసిసిలో ఉండాల్సిందే, ప్రధాన కార్యదర్శి పదవిగా ఉంటాం, ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పదవిలో పందరం వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి వేరే ఆలోచన చేద్దాం, కానీ ఇప్పుడైతే ఈయనకి పదవి ఉండాల్సిందే అని చెప్పి కేంద్ర స్థాయిలో కూడా చెప్పి నచ్చజెప్పి ఈ యొక్క పదవిని నాకు ఇవ్వడం జరిగింది. అంటే స్థానిక నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఇంతమందితో సమన్వయం చేసుకుంటూ అందరితోని మంచి అనిపించుకుంటూ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తప్పుకోకుండా ఎవరిని కించపరచకుండా తాను ఒక నొప్పిక అని చెప్పి అందరితో ఒక్కొక్క స్టెప్ ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి అంటే ఇందాక ఉన్నారు, చిన్నపద అయిండొచ్చు కాదండి, కాదు. కాంగ్రెస్ పార్టీలో మామూలు విషయం కాదు ఇది. ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి అంటే మామూలు విషయం కాదు ఇది. ఇందాక మా బాబాయ్ గారు చెప్పినారు, 2 వచ్చినాయి ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణులకు అని చెప్పి. కాదండి, 4 వచ్చింది. కోట నీలిమ అని చెప్పి ఒక ఆమె, కస్బా శ్రీనివాసరావు అని భువనగిరి అతను మన బ్రాహ్మణ ఆయనకు వచ్చింది, ప్రసన్న కుమార్ శర్మ అని ఇబ్రాహీంపట్నం దగ్గర మంచాల ఏరియా ఆయనకు వచ్చింది, తర్వాత చక్రం రాజేశ్వరరావు చూడగల నాకు వచ్చింది. మేమందరం కలిసి పిసిసి ప్రెసిడెంట్ దగ్గర ఒకరోజు కలవడం జరిగింది, మేము కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది. బ్రాహ్మణ పరిషత్తు ఉన్నా లేకపోయినా ఈ బ్రాహ్మణులకు రావాల్సిన వివేకానంద విద్యార్థి స్కీమ్ అయితేంది, ఇంకా పెండింగ్ ఉన్న అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము నలుగురం కలిసి సమిష్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి శ్రీధర్ బాబు దగ్గర కలిసి డెఫినెట్గా రేపు కాదు ఎల్లుండి ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఇది కాగానే ఫస్ట్ ప్రప్రథమ కార్యక్రమంగా ఇదే కార్యక్రమం పెట్టుకొని మీ అందరినీ సంప్రదించి ఎవరెవరు ఎక్కడ ఏం పెండింగ్ ఉన్నాయి అవన్నీ వివరంగా తీసుకొని పోయి అవి శాంక్షన్ చేసి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా సభాముఖంగా మేము కూడా హామీ ఇస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చాలా సన్నిహితం, బట్టి విక్రమార్క గారి సన్నిహితం, మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి ప్రెసిడెంట్ గారి సన్నిహితం, అందరూ కూడా సన్నిహితులే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందంటే ఒక పదవి రావాలంటే ఒక్క అడుగు ఎక్కుతాగానే వెనక నుంచి ఇంకో ముగ్గురు వెనకబడి కూర్చుతూ ఉంటాం. అంటే మా పార్టీలో ఉండే లక్ష్యం నౌకని కదా, ఎవరికైనా సరే ఎవరికి ఏ పదవి కావాలన్నా అంటే ఎక్కువ మంది కార్యకర్తలు దాంట్లో పనిచేసిన వాళ్ళు, సుదీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకటే పదవిని 4 ఆశించే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఒకరికి ఏదైనా పని వస్తుందంటే మిగతా వాళ్ళందరూ కూడా అరే నాకు రాకుండా పోతే నేను గుందామని చెప్పి అనవలసి ఉంటుంది, అంతే తప్ప. అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతానికి పెరుక ఉన్న వాళ్ళకే పట్టం కట్టి పెరుక ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. అందుకే నాకు న్యాయం జరిగిందని చెప్పి నేను ఆలోచన చేస్తాను. బొమ్ము చేయకుండా మీ అందరి సేవకు 100% కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వందనాలు. నమో వయం వై శ్రవణాయ కూర్మయే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అన్న ఒకసారి ఇటు అందరు
పదనా ब्राह्मणार्षयमुद्भवेत् ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वै देवतास्ताह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे प्रियान्ना श्रीलङ्केते एव देवता प्रेणादे पर्याप्यानन्तराय सर्वस्तोमागात्रवित्तमहद्भवति सर्वस्य नित्ये सर्वमेव तेनाप्नोमान इत्यपनिगमो भवति शतमिदशतं दीर्घमात् मरुतयेनावर्धयन्ते रमेव शतात्मानम् अग्ने सस्मिन्द्रा प्रजया पशुभिर्मिथुने ध्यायते यस्यैवं विदुषाग्निहोरा इन्द्रश्रेष्ठा श्रेष्ठा निद्रविणाने द्रविणा चित्तेन दक्षस्य दक्षस्य सुभगत्वा सुभगत्वमस्मे सुभगत्वमिति सुभगत्वा अस्मै इत्यस्मै तनोना सुदिनत्वमिति सुदिनत्वम् अनावित्यन्हा तदानुदेगान्वन्वमिन्द्रेण देवतास्य स्कन्धे द्वन्द्वं वै मिथुनन्तस्मात् द्वन्द्वं मिथुनो प्रजात्यै प्रजायते प्रजां वृषशैलाधिपयेव देवदन्नः वृषभादेव देवदन्नः पणिशैलाधिपयेव देवदन्नः भगवान् वेङ्कटनेव देवदन्नः श्री श्रीनिवासः परदैवदन्नः श्री श्रीनिवासः परमन्धरन्नः श्री श्रीनिवासः कुलदैवदन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः गोर्दण्डलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः महीयते धान्यं धनम् साय कल्याण निधये निधेतीनां श्रीवेङ्कटनिवासाय वासाय मङ्गलम् दयచేసి ओम शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शोभमान कल्याण దగ్గరకుండే అనుకోవాలి అంకల్ సార్ అలీలా ఇక్కడ చూడండి మేడం దగ్గర ఓకే ముగిసిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అందరి తరఫున అలాగే ఇంకా ఈనాటి సన్మాన గ్రహీత కార్యక్రమం చేసిన వాడి ఇంటి అల్లుడి గారికి వారి యొక్క మనవరాలకు శుభ ఆశీస్సులు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ